మనం పెంచే మొక్కలు కోరుకున్న రీతిలో పెరిగి అవి కూడా పండు కాయ పువ్వు ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే కదండి మనకు కూడా అంత శ్రమ పడ్డందుకు ఫలితం ఉన్నట్టు ఉంటుంది. అందుకని ప్రూనింగ్ కూడా ఇంపార్టెంటేనండి. ఆ మొక్కలు అలా పెరుగుతూ ఉంటే సరేలేని వదిలేసామనుకోండి, అవి అడ్డదిడ్డంగా పెరిగి మిగిలిన మొక్కలకు కూడా ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఈ వర్షాకాలం మనకి స్టార్ట్ అయింది కదండి, ఈ టైంలోనే అనవసరమైన కొమ్మలన్నీ తీసేసుకోవడం, అలాగే చెట్లు దగ్గర చేసి కట్టుకోవడం. అంటే మొత్తం మొక్కలకి, అంటే ప్రతి మొక్కకి కూడా గాలి వెలుతురు తగిలితేనే అవి హెల్తీగా పెరుగుతాయండి. అందుకని చెప్పేసి మనం ఏదైనా ప్రూనింగ్ చేసే పనులున్నా, అలాగే గార్డెన్లో దగ్గర చేసేసి మొక్కలు కట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ వర్షాకాలంలో చేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు కూడా చక్కగా, అంటే ఈ ఎండ దెబ్బ నుంచి ఇప్పుడు హాయిగా రిలాక్స్ అవుతుంటాయి కదండి. ఈ టైంలో చీడపీడల కొమ్మలు ఇటువంటివన్నీ తీసేసామనుకోండి, మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. అదే టైంలో మనం చక్కగా వాటికి అదనపు పోషకాలు కూడా అందించాలి. ప్రూనింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ప్రత్యేకంగా పెద్ద వీడియో చేశానండి. అది చూస్తే మొత్తం మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఇలాగ వీలైతే పెద్ద పెద్ద కొమ్మలైనా తీసేయాల్సిందేనండి, అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి.